ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి 4 డిఏలు పిఆర్సీ పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. తోటి మిత్రులందరికీ ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువు భత్యం అయితే డిఏ ఇచ్చిన విధంగానే తమకు కూడా డిఏ మంజూరు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను గురువారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అయితే నాయకులు కలిసి విజ్ఞప్తి అయితే చేశారనమాట. ఇక పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్లు డిఏ కూడా అందించాలని డిమాండ్ అయితే చేశారు. ప్రభుత్వానికి విన్నవించారనమాట. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి సదానంద గౌడ్లు ఇక మాట్లాడుతూ జూలై 2022 రావాల్సిన 4 డిఏలు ఇక 14.56% ఏదైతే ఉండగా ఇక ఉత్తర్వులు నేటికి విడుదల కాకపోవడంతో శోచనీయమని అంటున్నారు. మొత్తానికి ఇక దీంతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాలు, ఇతర సప్లిమెంటరీ బిల్లులు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగుల జీతాలకు సంబంధించి కూడా జీపీఎఫ్ నుంచి అడ్వాన్స్ పాక్షిక చెల్లింపులు సైతం నెలల తరబడి ఏదైతే పెండింగ్లో పెట్టడం వల్ల ఉపాధ్యాయులు సకాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే ఇక అంశాలను పరిశీలించి పెండింగ్లో ఉన్న 4 డిఏలు మంజూరు చేయాలని తెలిపారనమాట. సో మొత్తం మీద అయితే ఆగస్టు 15 తారీఖు తర్వాత ఇక మాట్లాడతాం ఉద్యోగులతో కలిసి. మరోసారి విడతల వారిగా కాదు, ఎన్నో ఏళ్ళ వరకు వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కాకుండా ఒకేసారి మేము ఇస్తామని కూడా ముఖ్యమంత్రి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి మరోసారి గుర్తు చేసే విజ్ఞప్తి అయితే చేశారనమాట ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి నిధులు ఏ రకంగా ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర అయితే 2 దఫాలకు అయితే తీసుకుంది. చూడాలి మరి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నావా లేదంటే ఏ రకంగా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి లేటెస్ట్ అప్డేట్.